ఉన్న పార్టీ కాబట్టి అప్పుడు వెళ్ళారు ప్రతిపక్షంగా. ఇప్పుడు అధికార పక్షం మీదకి వెళ్ళలేరు కదా ప్యూర్ లాయల్ గా ఉన్నప్పుడు. అయినా ప్రతిపక్షం మీదకి వెళ్ళాలా, ఏదో ఒక టాపిక్ కావాలి. ఆ టాపిక్ కూడా పేరుని అని సాధారణంగా విమర్శిస్తుంటాడు. అతనేం దుర్భాషలాడు, ఏంటి పవన్ గారు అని అడుగుతుంటాడు. కాబట్టి అది నచ్చలేదు. మా వాడిని నువ్వు ఎట్ట అంటావు, నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు కాపువే నేను కాపువే, నిన్ను కొట్టే నువ్వు, మా వాడిని అనే అధికారం ఉంటే నిన్ను కొట్టే అధికారం నాకుంది. ఇదేంటి అంటే గుడివాడలో రాము వచ్చాడు, ఎనిగండ్ల రాము. ఇక్కడ ఇతను జనసేన లోకల్, ఇతనికి అవకాశం వస్తుంది అనుకున్నాడు, అవలేదు. ఇప్పుడు గుర్తింపు పొందాలి అంటే ఏదో ఒకటి చేయాలి. టాపిక్ పేరునాని వచ్చాడు కాబట్టి ఒకసారి కొట్టు చూపెడదాం, గుర్తుంటది కదా. అప్పుడు చంద్రబాబు కూడా గుర్తుంటది కదా, తెలుగుదేశం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పేరునాని మీద దాడి చేశాడంటే. వాళ్ళని మానసిక సంతృప్తి పరిస్తే వీరుడు కింద చరిత్రలో లిఖించబడచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తనని గుర్తించి, అభినందించి, అభిమానించి, ప్రేమించి ఆ తర్వాత రేపొద్దున నామినేటెడ్ పోస్టుల్లో తన పేరు ఏమన్నా సజెస్ట్ చేస్తారని ఏమన్నా ఫీల్ అయ్యి ఉండొచ్చు. టీడీపీ నేతల దాడులతో పోలిస్తే మేము ఒక ఆకు ఎక్కువే తిన్నాం అన్నట్టుగా, అంటే వాళ్ళు రోడ్డు మీద పోలీసులు పెట్టుకోండి, కేసులు పెట్టుకోండి, మేము ఎక్కడే ఉంటాం, మేము కొడతాం, మేము దాడి చేస్తాం, ఓపెన్గా వాళ్ళు మాట్లాడడం అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం లేదంటే పేరునాని మీద ఆ ద్వేషం, ఆ కసి ఇంకా కంటిన్యూ అవుతుంది అని అనుకోకూడదు. నేను చెప్తుంది అదే, పబ్లిసిటీ కావాలి.